భారతీయ జనతా పార్టీ ఈరోజు పూడూరు మండల్ గొంగుపల్లి విలేజ్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీయులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారి నిధులతోటి ఈరోజు గొంగుపల్లి గ్రామంలో సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిగా ఇక్కడ ఎంపీ గెలిచినాక మన మండల్లో ఎన్నో గ్రామాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలంతా గమనించాలి. రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే నిరంతరం అభివృద్ధి పనులు జరుగుతాయి. నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ భారతదేశం ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో ఆ విధంగా ఆ నరేంద్ర మోడీ సహకారంతో గ్రామాలు కూడా చాలా అభివృద్ధి జరుగుతాయి. నరేంద్ర మోడీ దేశం కోసానికి చాలా కష్టపడుతుండు. అదేవిధంగా గ్రామాలలో కూడా యువతకు ఏదో ఒక పని ఉండాలి. కాబట్టి యువతకు పని చూపెట్టడానికి నరేంద్ర మోడీ చాలా కష్టపడుతుంది. కాబట్టి మనం అందరం రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ఈ గొంగుపల్లి గ్రామంలో అందరు గుర్తించుకోండి. ఈరోజు ఏ అధికారం లేకున్నా కానీ కనీసం భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల సంధి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం లేదు. కాబట్టి ఏ అధికారం లేకున్నా ఈరోజు మనకు ఏకైక ఎంపీ గెలిచినాక ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా దీన్ని గుర్తించుకొని ముందల స్థానిక సంస్థ ఎలక్షన్లో ఈ గొంగుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా మనం చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మన వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నా.